రామ్మరా రా. లవ్ జర్నీలు, లాంగ్ జర్నీలు ముగించుకుని తీరిగ్గా వస్తున్నావా? రా. నాన్నా, బుజ్జమ్మా వచ్చేసావా? ఇంత ఆలస్యమైందంటమ్మా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? సారీ నాన్న, ఆఫీస్లో వర్క్ హెవీగా ఉండడంతో లేట్ అయిపోయింది. అది సరే బుజ్జమ్మా, కనీసం ఫోన్ ఆన్సర్ చేయొచ్చు కదమ్మా. ఆ, అది సైలెంట్లో పెట్టాను నాన్న, అందుకే చూసుకోలేదు. అంత నిర్లక్ష్యం ఏంటి బుజ్జమ్మా? అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇలాంటి టైంలో హెవీ వర్క్స్ పెట్టుకుంటే ఎలా చెప్పు? అర్జెంట్ వర్క్ అనడంతో వెళ్ళాల్సి వచ్చింది నాన్న, తప్పలేదు. ఏంటో బుజ్జమ్మా, నీ ఆఫీస్ వర్క్ ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ఆఫీస్ వర్క్ మీద వెళ్ళి రాత్రంతా అక్కడ స్టక్ అయిపోయావు. నిన్న లిల్లీ గార్డెన్స్కి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయావు. ఇవాళ ఉదయానంగా వెళ్ళి ఈ రాత్రి వేళ వచ్చావు. మరీ ఇలా అయితే నాకెంత టెన్షన్గా ఉంటుంది చెప్పమ్మా. అంటే అది నాన్న, ఇదే కరెక్ట్ టైం. అసలు ఆఫీస్ అన్న తర్వాత ఓ టైమింగ్ అంటూ ఉండాలి. ఎంత సీఈఓ అయితే మాత్రం 24 గంటలు పనిచేయాలా? సుబ్బు గారు, అసలు నీ కూతురు గురించి నువ్వేమనుకుంటున్నావు? రమ్య, మా నాన్న మళ్ళీ ఏదో పని చేసేలా ఉన్నాడు. అవును బావా, పద. చూడు రఘుపతి, నీకెన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టేనా? ఎందుకు ప్రతిసారి మా విషయంలో తలదూరుస్తావు? నేను తలదూర్చడం కాదు, నీకే తలకాయ పని చేయట్లేదు. ఇప్పుడు పనిచేస్తుంది చూడు. చూడు. ఏముంది అందులో? టైం చూడమంటున్నా. అయినా ఒక అమ్మాయి అయి ఉండి ఈ టైం వరకు వర్క్ చేసుకుని వచ్చిందంటే తనకి వర్క్ పట్ల ఎంత సిన్సియారిటీ ఉందో అర్థం చేసుకోవాలి కదా సుబ్బు. అర్థం చేసుకోకుండా ఇలా ఇంటి ముందు నిలబెట్టి నిలదీస్తావా? నీ కూతురేమైనా నీలాగా బట్టల షాపులో కూర్చుందా, నాలాగా చిల్లర వ్యాపారం చేస్తుందా? ఒక పెద్ద కంపెనీలో సీఈఓగా చేస్తుంది. అలాంటిది తనకి ఎన్ని బాధ్యతలుంటాయి? రఘుపతి, నా కూతురు గురించి నాకు తెలుసు. తనకి నీ సపోర్ట్ ఏమీ అవసరం లేదు. ఒక తండ్రిగా నా కూతురి క్షేమం నాకు ముఖ్యం, అంతే. అదే మరి నాకు నచ్చంది. అసలు ఇలాంటి బంగారం లాంటి కూతుర్ని చూసుకుని నువ్వు గర్వపడాలి సుబ్బు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్న తన డెడికేషన్ చూసి మెచ్చుకోవాలి. ఏమొచ్చిందా నీకు? అంటే కళా నిజమాని అనుమానం తగ్గిలేనన్ను. చూసావు సుబ్బు నా పుత్రరత్నాన్ని? ఇంత వయసు వచ్చినా నా గుండెల మీద కుంపట్లా తయారయ్యాడు. అదే నీ కూతురైతే నీ తల మీద కిరీటంలా గౌరవాన్ని
రేయ్ నీకేం వచ్చి చచ్చిందిరా అట్లా ఏడుతున్నావు? నిజం చెప్పు నాన్న, నిన్ను పోలీసులు కొట్టిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేసుకుందాం హాస్పిటల్కి వెళితే నీకక్కడ క్యాన్సర్ ఉందని బయటపడింది కదా. దరిద్రపు ఎదవా, నాకు క్యాన్సర్ ఏంట్రా? నేను చాలా సినిమాల్లో చూశాను, త్వరలో చచ్చిపోతావని తెలియగానే విలన్ ఇలాగే మారిపోతారు. అంటే నువ్వు చనిపోతావా నాన్నా? రేయ్ చావడానికి క్యాన్సర్ ఎందుకురా? నీలాంటి తెంగర్ నా కొడుకు అక్కడ ఉంటే చాలదో? అయితే కన్ఫామ్ గా నిన్ను ఏ పిచ్చి కుక్కో కాదు ఏ మంచి పిచ్చి కుక్క కలిసి ఉంటుంది. ఏంట్రా పిచ్చి వాడు వాగుతున్నావు? రేయ్ ఎదవా ఆగు. ఎదవ ఉన్నారు ఎదవ. ఛ! అనండ్రా అనండి, ఎవరెవరు ఏమేమంటారో అనండి. త్వరలోనే నా టైం వస్తుంది, అప్పుడు మీ అందరినీ కలిపి నేను ఆడుకుంటాను. చూస్తాన్రా. Will you marry me? ఆర్య, అమ్మా నువ్వెంతసేపు వచ్చి? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడే వచ్చాను ఆర్య. రాగానే నీకు ఈ ప్రసాదం ఇద్దామనే వచ్చాను. అమ్మా ప్రసాదం తర్వాత గానీ నువ్వు ముందు కూర్చో. ఏంటి, నా ఆర్య చాలా హుషారుగా ఉన్నాడు. పైగా నాతో ఏదో మాట్లాడాలంటున్నాడు. అయినా ఈ అమ్మతో షేర్ చేసుకునే విషయాలు నీ దగ్గరే ఉంటాయిలే. ఒకవేళ ఉన్నా కూడా నీలోనే దాచుకుంటావు తప్ప నాతో ఎందుకు చెప్తావు? అమ్మా ప్లీజ్, ఇక నీ దగ్గర దాచాల్సిన విషయాలు ఏమీ లేవు. నా మనసులో ఉన్న మనిషితో మనసు వైపు మాట్లాడేశానమ్మా. ఈ రోజుతో నా అనుమానాలు భయాలు అన్నీ పోయాయి. నా ప్రేమే గెలిచిందమ్మా. గెలిచిందా లేక అను గెలిపించిందా? అమ్మా నీ మనసుని పూలదారిగా చేసి అను అంటే నీకెంత ఇష్టమో తనకర్థమయ్యేలా ఇల్లంతా అలంకరించి తన మీద నీకెంత ప్రేముందో తెలియజేశావు, అంతేగా? అమ్మా నేను నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వేంటి నాకు షాక్ ఇస్తున్నావు? నా ఆర్య ప్రేమని చూపిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇంతకీ అను మేడం ఏం సమాధానం చెప్పారో చెప్పలేదు? అది అయినా నా పిచ్చిగాని ప్రత్యేకంగా అడగడం దేనికి? అను సమాధానమేంటో నీ మొహంలోని సంతోషమే చెప్తోంది. ఇంక తర్వాత ఘట్టం గురించి ఆలోచించాలన్నమాట. అంటే దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? ఏముంది, నీ పెళ్లి గురించి అను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడమే కదా. అదే చేద్దాం అంటున్నాను. అమ్మా అది మేమిద్దరమైతే ఒక నిర్ణయానికి వచ్చాం, బట్ పెళ్ళికి కాస్త టైం కావాలమ్మా. మళ్ళీ మొదటికొచ్చావా? మీ ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చాక ఇంక దేనికి టైం కావాలి? అంటే అది నేను విననార్యా. త్వరలోనే అను నా ఇంటి కోడలుగా రాబోతోంది, అంతే. ఇవి నేనంటున్న మాటలు కాదు. ఆ దేవుడు కూడా మీ బంధాన్ని ఆశీర్వదిస్తూ ఆ జోగులాంబ నోటి వెంట పలికించిన మాటలు. ఇంతకంటే శుభసూచకం ఏం కావాలార్యా? నిజంగానే మీ ఇద్దరిది ఆ విధి కలిపిన బంధం.
అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళి మాట్లాడదాం. అమ్మా ఇప్పుడే కాదమ్మా, ముందు అనుని వాళ్ళ ఇంట్లో చెప్పనివ్వు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే కొంచెం టైం ఇద్దాం. ఆ తర్వాత నువ్వెలా చెప్తే అలాగే, నేను అస్సలు అడ్డుకోను. ఓకే? అలాగే ఆర్య, ముందు అనునే మాట్లాడనివ్వు. అయినా నా ఆర్యని కాదని వాళ్ళెవరుంటారు చెప్పు? నా ఆర్య 1,000,000 మందిలో ఒక్కడు. చూస్తూ ఉండు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, అమ్మా కొడుకుల ఆనందాన్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదేం లేదు రాకేశవా. పూజ బాగా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది కేశవా. ఇంటికి రాకముందే దేవుడు ప్రతిఫలం కూడా చూపించేశాడు. అంటే దేవుడి నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉందన్నమాట. మెయిల్స్, మెసేజ్లు త్వరగానే రీచ్ అయిపోతున్నాయి. అమ్మా, ఈ ప్రసాదంతోనే సరిపెడతారా లేకపోతే విందు భోజనం ఏమైనా ఉందా? ఆ విషయం మీ ఫ్రెండ్ని అడుగు కేశవా. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి ఆర్య సార్, అమ్మ మొహంలో సంతోషం, తమరి మొహంలో ఉల్లాసం, ఇవన్నీ చూస్తుంటే అనుకున్న పని అమోఘంగా జరిగినట్టుందే. అమోఘంగానే జరిగింది, కాకపోతే హాఫ్ ఆఫ్ జరిగింది. హాఫ్ ఆఫ్ జరిగిందా? అంటే ఐ లవ్ చెప్పి యూ ముహూర్తం చూసుకుని చెప్తాన్నారా ఏంటి? లేదంటే హెలికాప్టర్ సగంలోనే ఆగిపోయిందా ఏంటి? సండే మరి ఆ సగం సగం మ్యాటర్ ఏంటో చెప్పు బాబు. అనుకి ముందుగా నా గతం గురించి చెప్పి ఆ తర్వాతే నాతో తన భవిష్యత్తు గురించి నిర్ణయించుకోమని చెప్పాను. బట్ తను గడిచిపోయిన గతం నాకు అవసరం లేదు, మీతో కలిసి ప్రయాణం చేయబోయే భవిష్యత్తే నాకు ముఖ్యమని తేల్చేసింది. నా గతంతో ముడిపడిన ఏ విషయాన్ని తను తెలుసుకోవాలనుకోలేదు సండే. అదే మంచి దార్యా. అవును, గుర్తుకొచ్చిన ప్రతిసారి గాయపరిచే గతం కంటే ఆ గాయాన్ని మరిపించే అందమైన భవిష్యత్తులా అను నీ జీవితంలోకి వస్తాను అందంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదార్యా. ఎస్, అను తీసుకున్న నిర్ణయం తెలిసాక నాకు తన మీద గౌరవం పెరిగింది. ఇన్నాళ్లు నా మనసు తెలిసిన స్నేహితుడికి నా ప్రేమ ఎందుకు తెలియట్లేదు అనుకున్నాను. బట్ ఇప్పుడు నువ్వే ఆ ప్రేమని గౌరవిస్తున్నావంటే చాలా హ్యాపీగా ఉంది సండే. నా స్నేహితుడి కళ్ళల్లో ఎప్పుడూ చూడని సంతోషం చూశాను ఆర్య. అసంపూర్ణంగా మిగిలిపోయిన నీ జీవితం సంపూర్ణం కాబోతుందని తెలుసుకున్నాను. నాకు కూడా ఎంతకంటే ఆనందం ఏముంది ఆర్య? ఏ రమ్య, ఏంటిది? ఏం చేస్తున్నావు? వెయిట్ అను. ఏ ఆర్య సార్ మాత్రమేనా? మేం కూడా సర్ప్రైజ్ చేయగలం. ఏ రమ్య, పడిపోతున్నానే. ఆల్రెడీ ఆర్య సార్ ప్రేమలో పడిపోయావు కదే, ఇంకెక్కడ పడిపోతావులే. రమ్య ప్లీజ్. వచ్చేసాం. సంపత్ రెడీయా? ఎప్పుడో రెడీ. 1 2 3. లవ్ బెలూన్స్ ఎంత బాగున్నాయి. హ్యాపీనా? ఏదో నీ ఆనందాన్ని మేం కూడా సెలబ్రేట్ చేయాలి కదా మరి, అందుకే ఆ సర్ప్రైజ్. థ్యాంక్స్ రమ్య, థ్యాంక్ యూ సో మచ్. తూచ్
నీకోసం బెలూన్స్ తీసుకొచ్చింది నేను. అసలు ఇవి మా నాన్న అత్తయ్య కంటపడకుండా ఎన్ని తిప్పలు పడ్డారో తెలుసా? టెన్షన్ ఏమో నాకు, థ్యాంక్స్ ఏమో రమ్యాక. సారీ సంపత్, నీకు కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ అను. ఆర్య సార్ అంటే గ్రాండ్ గా డెకరేషన్స్ చేసి హెలికాప్టర్ షోతో సర్ప్రైజ్ చేశారు. మా రేంజ్ కి ఇంతే మేడం, సర్దుకోండే. రమ్య నిన్ను సరదాగా అన్నాలేవే. ఈ బెలూన్స్ అన్ని అలాగే పైకి వెళ్ళి మీ లవ్ కి యూనివర్స్ నుండి బోలెడు బ్లెస్సింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసావా రమ్య, అను సిగ్గులో కూడా ఆర్య సారే కనిపిస్తున్నారు. ఆ తనువంతా మనసంతా ఆయనే నిండిపోయారు కదా, అలాగే కనిపిస్తారు మరి. పోండే, మీరు ఇలా టేస్ట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఓయోయోయోయ్, ఎక్కడికమ్మా వెళ్ళేది? ఇప్పుడు చెప్పు. ఆర్య సార్ ఎస్టేట్ లో ప్రపోజల్ అయింది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఎక్కడ? తాజ్ మహల్ దగ్గర. ఆర్య సార్ రేంజ్ కి ఏ ఫారెన్ ఈఫిల్ టవర్ దగ్గర ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. అంతేనంటావా? మరి పెళ్ళి? గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారేమో. గోవా రెగ్యులర్ అయిపోతుందేమో బావా. అదే ఉదయపూర్ ప్యాలెస్ అయితే ఆర్య సార్ హోదాకి అను అందానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాదు కాదు, దీపికా పదుకొనే రణవీరు, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లాగా ఏ అబ్రాడ్ లోనూ గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంటారు. అయ్యయ్యో, నాకు పాస్పోర్ట్ లేదే, నేనెలా వచ్చాను? అయ్యో బావా, ఆర్య సార్ అను కోసం స్పెషల్ గా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేస్తారు కదా, మనం కూడా అందులో వెళ్ళిపోదాంలే. అబ్బా ఆపండి రమ్య, నేను అసలే టెన్షన్ లో ఉంటే మీరేదేదో చెప్తూ టెన్షన్ పెంచుకోండి. టెన్షన్ దేనికే? ఆర్య సార్ ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తారా అని వెయిట్ చేసావు, అది కాస్త అయిపోయింది. ఇంకా వాళ్ళింట్లో మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. అది చెప్పినంత ఈజీ కాదు రమ్య. ముందు నేను అమ్మా నాన్నల్ని ఒప్పించాలి కదా, అదే పెద్ద టాస్క్ నాకు.